టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. వైఎస్ఆర్సీపీ ఆర్యూఎఫ్ రాయలసీమ అభివృద్ధి వేదికలకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకు మోసం చేసింది. ఆరూర్ రమేష్. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఛాయ్ అమ్ముతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీలు అమలు చేశామని, రాబో రోజుల్లో ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో శ్రీబాగ్ ఒప్పందంకు కట్టుబడి ఉన్నామని తన మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో రాయలసీమ యునైటెడ్ ఫోర్స్, రాయలసీమ అభివృద్ధి వేదికలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఈ మేరకు శుక్రవారం నగరంలోని బల్లారి చౌరస్తా సూరజ్ గ్రౌండ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యూఎఫ్ నాయకులు నాగార్జునారెడ్డి, రాయలసీమ అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రారెడ్డిలు మాట్లాడారు. గతంలో శ్రీబాగ్ ఒప్పందం గురించి ఎన్నో ఉద్యమాలు చేసి రాజధానిని వదులుకున్నామని అన్నారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంను నిర్మాణానికి అడుగడుగున ప్రతిపక్షాలు అడ్డుకోవడం చూస్తున్నామన్నారు. కావున ఈ ఎన్నికల్లో వైసీపీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వైసీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని వారు తెలిపారు. గతంలో 1956లో త్యాగం చేసి రాజధానిని వదులుకున్నాం. ఇప్పుడు 2014లో విభజన తర్వాత శ్రీబాగు ఒప్పందాన్ని అమలు చేయాలని ఎన్నెన్నో ఉద్యమాలు చేసి రాయలసీమ విద్యార్థులు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి, ఉద్యమకారులందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేసుకుంటూనే వచ్చాం. అయితే 2019 తర్వాత 2019 వరకు కూడా న్యాయం జరగలేదు. అదేవిధంగా ఎన్నో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన వాటినన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక 29 గ్రామాల కోసం మధ్య కోస్తాలో అభివృద్ధి కేంద్రీకరణ చేయాలన్న దురుద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళి ఎయిమ్స్ కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, రాజధాని కావచ్చు, అన్నీ కూడా మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేసి ఏ విధంగా అయితే గతంలో 1956 నుంచి 2014 వరకు పాలకులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేసి రాయలసీమకు తీవ్రమైన అన్యాయం చేశారో అదేవిధంగా అమరావతి కేంద్రీకరణ చేయాలి. వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని శ్రీబాగు ఒప్పందాన్ని అమలు చేయాలని ఒక ఆలోచనతో ఉద్యమ సంఘాలన్నీ కూడా గతంలో ప్రతిపక్ష నాయకులను కలిసడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల ఈ యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుకునేదానికి, వాళ్ళనందరినీ స్ట్రెంథన్ చేసుకునేదానికి సంక్షేమ పథకాల రూపంలో ఆయన కాబట్టి న్యాయ రాజధానిని కర్నూలులో ఉన్నటువంటి జగన్నాథ గుట్ట మీద ఏర్పాటు చేస్తాడనే ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మేమందరం కూడా ఉద్యమకారులుగా రాయలసీమ ప్రజల తరఫున ఈరోజు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఈరోజు కర్నూలులో మా యొక్క మద్దతును ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తాం, కొంతమందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఉద్యమకారులను కొంతమందిని పార్టీల్లోకి చేర్చుకునే దానికి ప్రయత్నం చేశారు. కానీ మేము కడవరకు చూసాం, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంతో నినాదంతో పోటీ చేయాలని, ఎంపీకి పోటీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి మేము ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఏం పెడతాయో గమనించాం. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో రాయలసీమకు సంబంధించి ఈ యొక్క హైకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్డీఏ కానీ ఇండియా కానీ పెట్టకపోవడంతో చాలా బాధాకరంగా ఆలోచన చేశాం. అయితే చిట్ట చివరిగా ఈ యొక్క
వైఎస్ఆర్సీపీ పార్టీ తన మా యొక్క మేనిఫెస్టోలో న్యాయ రాజధానిని కర్నూలులో పెడతామని చెప్పేసి పెట్టిన ఆ యొక్క విధానాన్ని చూసిన తర్వాతనే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు కర్నూలుకు జరిగినటువంటి అన్యాయం విషయంలో భారతదేశంలో ఏ ప్రాంతానికి జరగలేదు. మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే గుర్తించినది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉందాం. ఈ యొక్క న్యాయ రాజధానిని మనం ఏర్పాటు చేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం అని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా సవినయంగా వేడుకుంటున్నాం. జై రాయలసీమ. జై రాయలసీమ. నేమ్ పేరు చెప్పండి. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవరెడ్డి. నేను రాయలసీమ అభివృద్ధి సమితి ప్రధాన కార్యదర్శిని. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఒక 2 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. రాయలసీమ హక్కుల కోసం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లు, నియామకాలు, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం రాయలసీమలో ఉన్నటువంటి సంఘాలు, విద్యార్థి నాయకులు అందరూ కూడా గత దశాబ్ద కాలం నుంచి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వారి కృషి ఫలితంగానే ప్రభుత్వాలు గుర్తించి అంతో ఇంతో ఈరోజు ఇక్కడ న్యాయ రాజధానిని గత ప్రభుత్వంలో ప్రకటించడం జరిగింది. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనుక ముఖ్యంగా మనకు విశాలమైనటువంటి వ్యవసాయ భూమి ఉన్నటువంటి ప్రాంతం. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సిరిసిల్ల ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. నేతన్న చౌక్ వద్ద కేసీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో దేవుని పేరు ఉండాలని, జిల్లాకు రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు. రాజన్న ఆలయానికి కేంద్రాన్ని ఇక్కడి ఎంపీ బండి సంజయ్ ఏమీ అడగలేదని, మొన్న వచ్చిన ప్రధాని మోడీ ఏమివ్వలేదని మండిపడ్డారు. చేనేత కార్మికులు అంటే బీజేపీకి లెక్కలేదని, చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోడీ అని, బీజేపీ ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం కూడా రాష్ట్రంలో ఒక ఇంటికి రాలేదని విమర్శించారు. అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు, ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలుగు గల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది, నేను ఇక్కడ మొత్తుకోవచ్చు, నువ్వు అక్కడ మొత్తుకోవచ్చు. వాళ్ళు ₹1 కూడా నేను బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇవ్వలేదు. నేను ఒక్కటే మాట మనం చేస్తాను, మీ చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్య జరిగినాయి. మానేరు నది ఎట్లా సజీవ నది చేసుకున్నామో, మిడిమానేరు ఎంత బ్రహ్మాండంగా కలకలలాడుతున్నామో దాన్ని మొత్తం ఎండబెట్టారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకు ఒక ఆశ పోతే ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా బట్టుగానే గాలి గత్తన ఓటిస్తామంటే మన భక్తులు కూడా గావరైతే తప్ప మనకు లాభం జరగదు. వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి, మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతుకమని నేను బదిలాను. రాజులుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు, పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు, ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరిని నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంట్కి నేను రాజీనామా చేశాను. మీరే అందరూ కూడా నాకు సర్ది కట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి.
గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్లాల్సి ఉంది. మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ అడుగుతా కోరుతా ఉన్నా. ఒక మాట ఒక మాట చెప్పాలి మీరందరూ. ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉన్నా పోవన్నా? సిరిసిల్ల జిల్లా ఉన్నా? సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే తీసేస్తా అంటే కూడా అడ్డం పడి కొట్లాడేటోడు యుద్ధం చేసినోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఇంతకైనా యుద్ధం చేద్దాం. ఇప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ నేను ఇంకా సిద్దిపేటకు వెళ్ళాలి. అక్కడ కూడా సభ ఉంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ. కర్నూలు జిల్లాకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కర్నూలుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఏదైనా మంచి చేస్తానని ముఖ్యమంత్రి చెబుతారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ముస్లింల రిజర్వేషన్ కు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్న వాటి గురించి మాట్లాడకుండా కులాలకు మతాలకు చిచ్చు పెట్టే విధంగా ఉపన్యాసం చేశారన్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తాను కేంద్ర ప్రభుత్వం నుంచి 130 కోట్ల రూపాయలు ముస్లిం విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినందుకు నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. భూ హక్కు చట్టం వల్ల పెత్తందారి వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రచారానికి వచ్చాడు. ఆయన కర్నూలు జిల్లాకు ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు. కర్నూలు రాజధాని, న్యాయ రాజధాని అని చెప్పి న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు, కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో, లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. అదేం జరగలే. మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు. ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్లన్నీ నరికేశారు. ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తా ఉన్నారు. ఎక్కడన్నా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూసాం. గతంలో వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు, రామారావు గారు మొక్కలు నాటారు, పెంచారు. ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు. చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలే. ఈ రోజున కర్నూలు జిల్లాకు కర్నూలు కార్పొరేషన్లో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఆదోన్ మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కోడుమూరులు ఉన్నాయా, బెలగళ్ళు ఉన్నాయా, ఎమ్మెన్నూరు ఉన్నాయా, కోసికలు ఉన్నాయా, ఎక్కడ ఆలూరులో ఎక్కడ నీళ్ళు కూడా లేవు. ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎర్రబాడు గ్రామంలో ఆడే హక్కు జగన్ ప్రభుత్వానికి లేనే లేదు. మేము అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేయబోయేదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో సభ పెట్టారు. ఆద్యంతం కులము మతం పేరు చెప్పి ముస్లింస్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేశారు. నేను ఒక ఎంపీగా కర్నూలులో 130 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం నుంచి మైనారిటీస్ వెల్ఫేర్ కొరకు.
ఆ 130 కోట్ల రూపాయలలో కేవలం 10 కోట్లు వెచ్చించగలిగినాం. ఎందుకంటే వాళ్ళకు గర్ల్స్ హై స్కూల్ కానీ కాలేజీలకు కానీ ప్లే గ్రౌండ్లకు కానీ భూములు ఇవ్వలేదు. నేను ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ వచ్చిన నోటు జరగలేదు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆవేశాలకు లోనైపోయి ఓట్లు వేయించుకోవటం కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. మరి మైనారిటీస్కి ఇంతవరకు మనం ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలులో మైనారిటీస్ని రెచ్చగొట్టడం మేము ఖండిస్తున్నాం. రెండవది అతి ముఖ్యమైనది ప్రజలు గుర్తించాల్సింది భూపక్ష చట్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక విచిత్రమైన చట్టం. ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. భారతదేశంలో ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారో, సున్నా చేసేసారో, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా సున్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిట్లర్ కంటే కూడా ఘోరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇట్లా పని చేయగలుగుతారు. పెత్తందారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు ఒక చట్ట రూపం కల్పిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్లో. మీకు ఇంకొకరికి సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు నేతలు పడరాని పాటలు పడుతున్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించి ప్రజలకు వివరించారు. మరోసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలకు ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీట్ నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు గెలిచి చూపించు. నీ మగతానాన్ని నిరూపించుకో నీ భాషలోనే. రుణమాఫీ చేస్తా డిసెంబర్ ఫస్ట్ సంతకం పెడతారు. చూడండి ఏం మాట్లాడుతాం. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసిన ఉమ్మడి బ్యాంకు 2 లక్షల కోట్లు డిసెంబర్ రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఉమ్మడిపై మళ్ళీ 2 లక్షల రుణం చేసుకొని 9 నాటి మార్పు చేస్తారు. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా కారు గుర్తు పోటీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ ఉన్నా. మరి దయాకర్రావు గారు 10 అవార్డులు తీసుకొచ్చారు. పల్లె ప్రగతిలో 10 అవార్డులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దార్శనికంలో కూడా పల్లె ప్రగతిలో నంబర్ 1 రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఏర్పాటు చేసుకొచ్చినటువంటి 10 అవార్డులే కాదు. ఈ వాళ్ళు కూడా చెప్పడానికి 10 కానీ 20 పెట్టాలి. 20 పెట్టే కూడా 19 మనకి వచ్చింది. అంటే ఆలోచించాలి రాష్ట్రాన్ని నీళ్ళ తర్వాత విద్యుత్ చెట్లు కూడా, ఆసరా పెన్షన్ల రూపంలో కూడా, కళ్యాణ లక్ష్మి రూపంలో కూడా అనేక ఎక్కువ ఒక రోజంతా గడుపుతున్నాం. ఆ రోజంతా అనేక సందర్భాలు చూసిన తర్వాత అందరూ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పంటలు పండకపోతే, నీళ్లు రాకపోతే, ఇక్కడ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతే, పంటలు పండకపోతేనే మొగులు చూసి మహిళలు యువత వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కాదు పోటీ చేయాల్సిందిగా కోరుతూ ఉంటాం. సిగ్గు లేదు. ఇప్పుడు ఏమంటారు? నీళ్ళు కావాలి. అప్పుడు నీళ్ళు వద్దు వరిపోతలు ఉన్నాయి, నీళ్ళు కావాలని కేసీఆర్. దయచేసి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఎట్లా కరెంటు లేదు, కష్టపడ్డాం. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి. ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. ఈ ఆకేరు వారిలో సుట్ట నీళ్ళు లేవు. ఇప్పుడు కూడా బంద్ అయ్యేది. ఈ రోజు మనం కేసీఆర్ ఉన్నప్పుడు ఆకేరు వారు ఇట్లా పోయేది. కాలువ నీళ్ళు అలా వదిలిపెడితే మన బావిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో నీళ్ళు ఉండేది. 24 గంటలు ఇచ్చాడు బాబు. అసలు ఓడగొట్టుకుంటుంది. దయచేసి మస్తు చెప్పినట్టు
ఏమన్నా 2000 ఇచ్చిందా? కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో 400 కంటే ఎక్కువ లేదు. పాప ముసలిలో 2000 ఇవ్వాలని పట్టుబట్టి ఇచ్చాడు. కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు 4000 వాడు అన్న వరకే పెద్ద కొడుకు తీసేది. 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒక ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు. ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎన్టీ రామారావు తెలుసు, మా అక్క జిల్లాలో డాక్టర్ గుర్తు పెట్టారు. ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళల కోసం ఆలోచించాడు, రైతుల కోసం ఆలోచించాడు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటండి, రేవంత్ ఎవరో కాదు, నా శిష్యుడే. మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, జిమ్మిక్స్ చేస్తాడు. జనం అంతా నమ్మని మోసపోతే జనం పోని అంటాడు. కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోసం చేశారని కర్నూలు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆరోపించారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరపున ఆయన ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. సమ్మర్ క్యాపిటల్ లేదా వింటర్ క్యాపిటల్ ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ మినీ సెక్రటరీతో పాటు అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాలని గతంలో మేము డిమాండ్ చేశాము, కానీ ఆ డిమాండ్ ని వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాయలసీమ పట్ల మాకు పాలకులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని, ఓటర్లందరూ కూడా ఇవన్నీ గమనించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీటింగ్ ఉంటుంది, లంచ్ వస్తే నేను మీటింగ్ చేస్తాను. అక్కడ కాదా ఇక్కడ మీరు కూర్చోండి. వాళ్ళు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రెస్ వారు, మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు కూడా మేము అభినందిస్తున్నాం. మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ నేను తీసుకుంటాను. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను, ఎందుకు పెట్టాను అనేది కూడా చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానివ్వండి, ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు, మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది ఇది. పెట్టండి సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి. మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి. ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తూ వచ్చేస్తాయి అన్ని పేపర్లు, అన్ని డీటెయిల్స్. ఒక 1 మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం. అది కాలేదు. హైకోర్టు బెంచ్ వచ్చింది, ఒప్పుకున్నారు. మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు. అది అయ్యే పని కాదని మాకు తెలుసు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకు మద్దతు ఇచ్చారు, మేమురా మద్దతు ఇచ్చాం. వచ్చేది ఎందుకు కోరుకోవాలని. ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది. మా ఆశ ఏమంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టు పోరాడండి, బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి. అది పోయా ఇది పోయా. సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, జగన్ గవర్నమెంట్ తరఫున. మాకు ఆ ప్రతిపాదనే లేదు, హైకోర్టు ప్రతిపాదన లేదు. హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా, హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు. కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు, ఒక 3000 అలా. కొంతమంది 5000 రూపీస్. అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి. కొన్ని సంవత్సరాలు ఇచ్చారు. దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచ్, హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని, మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియా అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించి. ఓట్లు అడగద్దండి,
ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గులేనట్లే. మీరు చెప్పిండేవి చేయండి, దండి కడిగాం మేము. గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. 13న జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సరోజన గారు కార్పొరేటర్ థ్యాంక్ యూ. సరోజన రమేశ్వర గారు ఒక్క నిమిషం. సరోజన గారు అదేవిధంగా దాంతో పాటు రెడ్డిస్ అనేవారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరిగిన గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆనాడు మా రాష్ట్ర మీరందరూ ప్రతిపాదించారు. నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, అదేవిధంగా కార్మిక నాయకులు, సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతాం. నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్మడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం, యువతరానికి అవకాశం ఇవ్వాలని, యువతరానికి ఆదర్శంగా నిలబడాలని, ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరకు పెట్టడం జరిగింది. వారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.